అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టులో ఏదైతే దాల్వాలకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకూడదని వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 4 నియోజకవర్గాలకు సంబంధించింది. ఏదైతే ఏలేస్, ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతులకి ఉపయోగపడే ప్రాజెక్టు ఈరోజు దాదాపు 600 టీసీలు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొక 600 సాయంత్రానికి వస్తుంది. 1200 టీసీలు క్యూసెక్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపు 53,000 ఎకరాలు, అంటే 4 నియోజకవర్గాలకి సంబంధించిన 53,000 ఎకరాల రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిపాడు, పిఠాపురం, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ రైతులకి ఈరోజు 22,000 ఎకరాలకి, పిఠాపురం నియోజకవర్గంలో 22 ఎకరాలకి, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో 15,158 ఎకరాలకి, పెద్దాపురం 9,692 ఎకరాలకి, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో 6,000 ఎకరాలకి ఈరోజు వాటర్ రిలీజ్ చేసింది. ఆ రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత 5 ఏళ్ళలో ఎక్కడా కూడా ఈ మెయింటెనెన్స్ అన్నది చేయకపోవడం వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో వ్యవసాయం చేయడానికి అనేది మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యవసాయం, రైతుల మీద దృష్టి పెట్టి మా నాయకులు దీన్ని ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో కాలువ పూడికతీత పనులు చేయడం జరిగింది గత ఏడాది. దీనివల్ల మొన్న కూడా ఎంతోమందికి పంటలు కూడా పుష్కలంగా పండి వ్యవసాయం చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చి ఒక నమ్మకంతో రైతులు ఉన్నారు. ఇప్పుడు దాల్వాల్కి కూడా ఇప్పుడు ఈ రిలీజ్ చేయడం, వాటర్ రిలీజ్ చేస్తే దానికి కూడా ఇప్పుడు అందరికి కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా రైతుల సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, మాకు ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా దీనికి సంబంధించి తిమ్మరాజు చెరువుకి కూడా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అటు నుంచి వెళ్ళి ఆయకట్టు మీద ఉన్న రైతులందరికీ కూడా దీన్ని ఉపయోగపడుతుందని, మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్టులో 22 టీఎంసీలు ఉన్నది. నీరు అన్నది ఎక్కడ వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా రైతు సోదరులు ఉపయోగించుకుని వారు ఎంతో సక్రమంగా పుష్కలంగా వారి పంటలు పండించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వరుపుల సత్యప్రభ గారి ఆధ్వర్యంలో ఏలేరు ప్రాజెక్టు నారుమళ్ళు దాలవాకి నీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పిఠాపురం శాసనసభ్యులు అయిన పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది. రైతులకి ఒక వారం రోజులుగా నీరు రావాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో రిక్వెస్ట్లు పెట్టుకుంటూ కోరుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నీరు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్టు బాధ్యత ఈ జిల్లా మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో బాధ్యత ఉంది. ఆయన నెగ్గగానే, పిఠాపురం ఎమ్మెల్యేగా నెగ్గగానే ఫస్ట్ చూసింది ఇక్కడ ఈ ప్రాజెక్టు ఫైల్ తెప్పించుకుని ఎంత ఉంది, దీని బడ్జెట్ ఎంత ఉంది, ఎప్పుడు అలా మనం చేయగలుగుతాం అని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన ఆయామంలోనే ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ కూడా పూర్తవుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే రైతులందరికీ కూడా సస్యశ్యామలంగా నీరు అందించడానికి మా బస్సా వీరబాబు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం. సంపూర్ణంగా నీరు అందజేసేయడానికి రాత్రింపవళ్ళు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా రైతులకి వెన్నెముకగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ రైతులందరికీ కూడా ఆకుమళ్ళు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఉంది. దాని ప్రకారం ఈవేళ 1,500 క్యూసెక్ పిఠాపురం నుంచి మేము డిమాండ్ చేసాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ 600 వదిలేరు, సాయంత్రానికి 600 వదులుతారు, 1,200 అవుద్ది. రేపు 300 యాడ్ చేసి 1,500 క్యూసెక్లు వస్తుంది. ఏం చేద్దంటే టైల్ అండ్ పిఠాపురం
దీనికోసం చంద్రబాబు నాయుడు గారు పురుషోత్పట్నం ఎత్తిపోతలు 1800 కోట్లతో తెచ్చారు. ఈవేళ పరిస్థితుల్లో ఇబ్బంది రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. 5 సంవత్సరాలు పురుషోత్పట్నం పంపింగ్ రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అప్పుడున్న ప్రజాప్రతినిధులది. అదేవిధంగా థాయిలాండ్లో ఉన్నప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఈ ఏలేరు మోడర్నైజేషన్ ఆపివేయడం జరిగింది. ఈవేళ ప్రాజెక్టు దగ్గర నుంచి కింద వరకు కూడా 160 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి రవణక్కపేటలో పనులు మొదలెట్టిన ప్రాజెక్ట్ని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, వాళ్ళు లిఖితపూర్వకంగా కాగితం ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి రద్దు చేయించిన పరిస్థితి. అంటే జగన్ పరిపాలనలో రైతు బాగుపడతాడంటే ఒక పద్ధతి ప్రకారం వచ్చి ప్రాజెక్టులు చంద్రబాబు చేసిన ప్రాజెక్టులు పురుషోత్పట్నాన్ని ఆపారు, దీన్ని ఆపారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కూడా పురుషోత్పట్నాన్ని ఇచ్చి ఏలేరు నిండడానికి అవకాశంగా పంపింగ్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంచేతంటే ఈ 4 నియోజకవర్గాలు పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం రైతాంగం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి పురుషోత్పట్నాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే కారణం, విశాఖపట్నానికి దగ్గర 4 టీఎంసీ పోద్ది, డ్రింకింగ్ వాటర్కి 1.5 టీఎంసీ పోద్ది, 2 టీఎంసీ పోద్ది, అంటే 6 టీఎంసీ. ఇంకా బ్యాలెన్స్ డెడ్ స్టోరేజ్లో 1.5 టీఎంసీ, 8.5 టీఎంసీ పోద్ది. 22.5లో 8.5 తీసేస్తే మీకు రఫ్గా 15 టీఎంసీ ఉంటుంది. కాబట్టి మనకి సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. దానికి సపోర్ట్గా పురుషోత్పట్నం ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా చక్కగా జరిగే విధంగా అందరూ కలిసికట్టుగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకరోజు అన్ని మన ఇరిగేషన్ చైర్మన్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రాజెక్ట్ని ఉన్న ఇబ్బందులు ఏంటో అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడే అనుకున్నాం. సత్యప్రభ గారు, మేము అందరం కూడా, నెహ్రూ గారు అందరూ కూడా వచ్చాక కలిసికట్టుగా వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని ఎంచేతంటే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రిపేర్స్ కానీ స్టాఫ్ కానీ ఇవన్నీ చేయాలి. ఇరిగేషన్ అధికారులను రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, థాయిలాండ్లో మా పిఠాపురం రైతులు ఎప్పుడూ నష్టపోతుంటారు, వరదకు ముందుంటారు, నీళ్ళు లేకపోతే ఎండిపోయేది కూడా మాదే. కాబట్టి 15 టీఎంసీ సూపర్వైజ్ చేసి పంపించడం ఒకటి. రెండవది నవరేరులో దీన్ని డైవర్ట్ చేస్తే అక్కడ 4R దగ్గరికి వచ్చి పీబీసీ కెనాల్కి కూడా సపోర్ట్ చేస్తే అలా చేయడం ఒకటి. అటు పీబీసీ వాళ్ళని కూడా 4000 క్యూసిక్ వచ్చే విధంగా సామలకోట్ల 6.5 హైట్ మెయింటైన్ చేసే విధంగా కూడా ఇరిగేషన్ అధికారులు పనిచేయాలి. ఎందుకంటే బాధలన్నీ కూడా పిఠాపురానికి ఉంటాయి. మొదట్లో ఉన్న పత్తిపాటికి కానీ జగంపేటకి కానీ వాళ్ళు ఎప్పుడూ 2 పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. కాబట్టి వాళ్ళు కూడా మనసు పెద్దది చేసుకుని ముందుగా పిఠాపురం రైతులు సంతోషంగా ఉండేలా చూడాలని వాళ్ళందరినీ కోరుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క ఏలేశ్వరం స్టీల్ ప్లాంట్కి వెళ్ళే కాలువ ఉందండి, ఆ కాలువ గతం నుంచి కూడా స్టక్ అయిపోయి ఉందండి. అది ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఏలేరు ఆధునీకరణ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు తప్ప ఏలేరు ఆధునీకరణకి స్పష్టమైన హామీ అయితే రావడం. ఒక్క నిమిషం, మరి నువ్వు జర్నలిస్టు తెలియంది ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఏలేరు ఆధునీకరణకి 160 కోట్లు నిధులు ఇచ్చి శంకుస్థాపన చేసి టెండర్ ఫైన్ చేసి వర్కులు స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్న దుర్మార్గుడు, అప్పుడున్న దుర్మార్గులు మా దగ్గర ప్రజాప్రతినిధులు 2 ఉన్నారు, ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే. ఆ దుర్మార్గుల లెటర్తో అదే ఆఫ్ చేశారు. ఎందుకంటే అది థాయిలాండ్ కోసం మోడర్నైజేషన్ చేశారు. మోడర్నైజేషన్ ఎప్పుడు థాయిలాండ్లో స్టార్ట్ అయ్యి హెడ్ దగ్గర క్లోజ్ అవుద్ది. అందులో భాగంగానే ఇది స్టీల్ ప్లాంట్ కెనాల్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆ డబ్బు పెట్టి వాళ్ళు రిపేర్ చేసుకోవాలి. అది ప్రభుత్వానికి సంబంధం లేదు, అది ఒక అగ్రిమెంట్ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ పెండింగ్ అమౌంట్ కూడా బిల్స్ కూడా ఇంకా రాలేదు, ప్రాజెక్ట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈరోజు నేను తెలియజేస్తాను మీకు, ఏలేరు ఫేజ్ 1 మోడర్నైజేషన్కి ఫండ్స్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో. అదేవిధంగా ఫేజ్ 2 సుద్దగడ్డ, కొండకాలువ, ఏలేరు మోడర్నైజేషన్ ఫేజ్ 2కి ఫండ్స్ ఇచ్చి పనులు ప్రారంభించింది తెలుగుదేశం. పనికిమాలిన ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు మరి ఆఫ్ చేస్తే చేసేది ఏమీ లేదు కదా, ఆ విధంగా చేసినాయి. ఈ టర్న్లో ఏమైనా అవకాశం? ఈ టర్న్లో చేస్తారు. ఈ టర్న్లో రైతుల కోసమే పుట్టింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ టర్న్లో రైతుకి మేలు అవుతే ఎంతగా ఇవాళ పోలవరానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? రైతు గురించి. అంచేత ఇవన్నీ కూడా సాగలనాడు ఎత్తిపోతలు ఎవరిచ్చారు? చంద్రబాబు ఇచ్చాడు. మన ఇది ఇంకోటి అయితే పుష్కర్ ఎత్తిపోతలు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇవాళ ఈస్ట్ గోదావరికి ఏదైనా ఇరిగేషన్లో చేసిన నాయకుడు ఉన్నా అంటే ఒక చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు లేరు. అటు రాజశేఖర రెడ్డి చేయలేదు, రాజశేఖర రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చెయ్యకపోగా వచ్చిన ప్రాజెక్టుని చెడగొట్టారు. అంటే ప్రజాప్రతినిధులు సరిగ్గా లేనప్పుడు వైసీపీ పార్టీలో వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రాజెక్టులు. ఇంకోటి మీకు తెలీదు, తాండవాకి ఇక్కడి నుంచి పెట్టారు. మీకు తెలిసేది 600 కోట్లు కక్కుతుపడి మా దగ్గర ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా తాండవాకి కూడా బొర్రెట్టి నీరు తీసిపోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి
తాండవాకి కూడా మరి అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆపారు. అటువంటి దుర్మార్గులు ఏం చేద్దంటే 4 నియోజకవర్గాల్లో రైతులు పంట పండకూడదని ఆలోచించిన వైఎస్ఆర్సీపీ పార్టీ దుర్మార్గులు అని చెప్పి తెలియజేస్తారు. కొన్ని చాలా ఇంకా ఒక్క నిమిషం. అడుగు మేడం అడుగు మేడం అడుగు మేడం. ఎందుకంటే మా మేడం గారు రత్నాలు చెప్తున్నారండి. చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే ఇవాళ ఏదైతే పవర్ ప్రాజెక్టు అలాగే స్టీల్ ప్లాంట్ ఏలేరు రిజర్వ్ మీద ఆధారపడి ఉందో అనేక బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు బకాయిలు వసూలు చేయలేదు. దానికి ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంట? బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో నలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఇది. బకాయిలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు, 2 రోజులు అటు ఇటు అయినా రావాల్సిన వాళ్ళ దగ్గర కూడా ముక్కుపిండి వసూలు చేస్తారు. అందులో తేడా లేదు.